మామూలుగా మనం నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదే మీరు వెస్ట్ బెంగాల్లో అనుకోండి, ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఈ దుర్గా పూజ అనేది చాలా పెద్ద ఈవెంట్ అండి. చాలా పెద్ద లెవెల్లో ఈ పండుగ వాళ్ళు జరుపుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే యాంటీ ఇండియా స్టాన్స్. అంటే మనము ఏం తప్పు చేశామో బంగ్లాదేశ్ విషయంలో మనము చేసిన పాపము ఏమిటి అంటే వాళ్ళకి స్వతంత్రం ఇప్పించడం, మీరు పాకిస్తాన్ అనబడే ఈ తీవ్రవాద దేశం నుంచి దూరంగా ఉండండి, ఆర్థికంగా బాగా ఎదగండి, మీరు ఒక డెవలపింగ్ కంట్రీగా మేము చూడాలని అనుకుంటున్నాం. సో ఇలాగ వాళ్లకు ఎన్నో రకాలుగా మనము ప్రోత్సాహం అందించడం, ఇదే మనము చేసిన తప్పు, అంతే కదండి. ఇప్పుడు షేక్ హసీనాను దేశం నుంచి వీళ్ళు తరిమి వేసిన తరువాత ఇమీడియట్గా మీరు చూడండి బంగ్లాదేశ్ యొక్క వైఖరి యాంటీ ఇండియా. అసలు భారత్ అంటేనే మా శత్రు దేశము అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఏంటి, మనం ఏం చేసాం, వాళ్ళకి ఎలాంటి కీడు చేసాము అంటే నథింగ్ అండి, నథింగ్. వాళ్ళకి మనం చేసిందల్లా కూడా మంచి ఎదగడానికి కావలసిన ప్రోత్సాహాలనేవి మాత్రమే మనం ఇచ్చాం. సో ఇవాళ దుర్గా పూజ అనేది మీరు చేసుకోవాలి అనుకుంటే, అంటే ఒక వీధి, బంగ్లాదేశ్లో ఒక వీధి, ఢాకా నగరం అనండి, అక్కడ ఒక వీధిలో ఎక్కువగా హిందువులు ఉంటారు. సో ఇక్కడ మీరు దుర్గా పూజ చేసుకోవాలి అంటే ఆ విగ్రహము పెట్టి ఒక పందలు నిర్మించి అక్కడ మీరు పూజలు చేసుకోవాలంటే అది మీ రిస్క్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అక్కడ ఏం జరిగినా కూడా మీరే బాధ్యత. ఏమండి, ఇది హైదరాబాద్లో హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అంతే తప్ప హైదరాబాద్ హిందూ పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ ఇస్లామిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా? దీన్నే కదా మనం ప్రజాస్వామ్యం అంటాము, డెమోక్రసీ అంటాము. అలాంటిది బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉండే ఇంటరిమ్ గవర్నమెంట్ మీరు దుర్గా పూజని నిర్వహించుకోండి, ఏవైనా అక్కడ హింసాత్మకమైన సంఘటనలు జరిగితే మీరే బాధ్యులు. కాబట్టి మా సలహా ఏంటి, మీ ఇళ్లలో మీరు పూజలు చేసుకోండి. అదేదో భారత్లో చూడండి, మీకు వినాయక చవితిని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఏదో కోలాహలంగా వాళ్ళు పండుగ చేసుకుంటారు చూసారా, అలా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇస్లామిక్ దేశము, మీరు మైనారిటీలు, మీరు మీ ఇళ్లలోనే దుర్గా పూజ చేసుకోండి అని చెప్పి ఇవాళ మహమ్మద్ యూనిస్ అంటే ఏంటి, ఒక అమెరికా ఎండార్స్ చేసిన, అమెరికా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక పాలకుడు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ మీద మన యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే తప్పు చేశాడు, యాంటీ ఇండియా స్టాన్స్. చూడండి, ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే ఏంటండి పెద్ద అదాని, ఏంటి పెద్ద భారత్, వాళ్ళు మనకి పవర్ ఇవ్వకపోతే అయిపోయిందా, మనం చైనా నుంచి పవర్ తెచ్చుకుందాము. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా అంటే అక్కడ ఉండే మేధావులు ఇలాగే మాట్లాడుతున్నారు. ఏమండి, 2015లో మోదీ గారికి షేక్ హసీనా మధ్య ఒక ఒప్పందం, బంగ్లాదేశ్కి మేము పవర్ సప్లై అనేది ఇస్తాం. ఎప్పుడు 2015. మొన్న 2023 నాటికి అదానీ వాళ్ళు సప్లై అనేది చేయగలిగారు. అంటే ఆల్మోస్ట్ ఎంత 8 ఏళ్ళు పట్టింది. అలాంటిది నువ్వు ఇవాళ చైనా వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మాకు ఇలాగ ఎలక్ట్రిసిటీ ఇవ్వు, అక్కడ భారత్ మాకు కట్ చేసేసారు, మేము ఏం చేయాలో తెలియడం లేదంటే అలాగే అని చెప్పి చైనా వాడు వచ్చి వాడు టవర్లు నిర్మించి ట్రాన్స్మిషన్ లైన్స్ వేసి ఈ గ్రిడ్ని వాడు ఆన్ చేసి ఎన్నేళ్ళు పడుతుందండి, 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు మీరు ఏం చేస్తారు, చీకట్లో కూర్చొని వీధి దీపాల్లో బతుకుతారా, వీధి దీపాలు పెట్టుకొని మీరు బతుకుతారా? బుర్ర ఉండాలి. సో భారత్ మీకు పక్కన ఉండే దేశము, మిత్ర దేశము, వాళ్ళు మీకు ఎంతో చేశారు. అసలు మీ దేశాన్ని అక్కడ నెలకొల్పిన వాళ్ళు భారతీయులు, అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి కూతలు. ఇంకొక ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే అసలు వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ కాలేజీ యూనివర్సిటీ ప్రొఫెసర్లా, వీధి రౌడీలా, లేదా తీవ్రవాదులా? ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే ఈ భారత్ కాదండి, వాళ్లకు మనము లెసన్స్ నేర్పించాలి అంటే మనకు వాడు పాఠాలు నేర్పిస్తాడంట. వాడు ఏమంటున్నాడు, మనము పాకిస్తాన్తో కలిసిపోవాలి, మహమ్మద్ జిన్నా మన గాడ్ ఫాదర్. ఎంత బాగుందో చూసారా? మీకు లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులను అత్యంత కిరాతకంగా వీళ్ళు హతం చేశారు. అలాంటి పాకిస్తాన్ మన ఎయిలీ ఫ్రెండ్.
సో ఈ పాకిస్తాన్తో కలిసి మనం ఏం చెయ్యాలి? బంగ్లాదేశ్ను ఒక న్యూక్లియర్ పవర్గా చూడాలి, వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీని వాడాలి, మనము కలిసిపోవాలి. ఒరే ఒకప్పుడు మీరు కలిసే ఉండేవారురా, పాకిస్తాన్ వాడు చేసిన అరాచకాలు తట్టుకోలేక మీరు విడిపోయారు, మేము మీకోసం యుద్ధము చేశాము, అంతా మర్చిపోయారండి. మీ మంచి మీ వరకే, ప్రపంచానికి కాదు. సో అలాంటిది ఇవాళ బంగ్లాదేశ్ మనల్ని ఒక శత్రుదేశము ఎదగండి అన్నాము, అది వాళ్ళకి ఇవాళ తప్పైపోయింది. ఎందుకంటే నేరగాళ్ళు తీవ్రవాదులు, వీళ్ళకి మీరు మంచి చెప్పారు అంటే ఏంటి? దెయ్యం ముందు వేదాలు వల్లించడం. సో ఇది మనము చేసిన తప్పు. సో ఇవాళ పరిస్థితి ఏంటండి? బంగ్లాదేశ్ అంటేనే మీకు తెలుసో తెలియదో గార్మెంట్స్ అండి. ప్రపంచ స్థాయిలో టాప్ మోస్ట్ బ్రాండ్స్ అంతా కూడా బంగ్లాదేశ్లోనే వీళ్ళ దుస్తులు అనేవి కుట్టించుకునేవాళ్ళు. సో ఇవాళ 219 ఫ్యాక్టరీలు, గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇక్కడ అజూలియా అంటారు, అజూలియా స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. భారత్కి సంబంధించిన పెద్ద మీకు మిల్స్ అంటే అరవింద్ మిల్స్ అంటాము, అలాగే మీకు బిర్లా వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ బంగ్లాదేశ్లో అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని వీళ్ళు బట్టలు తయారు చేసేవాళ్ళు. ఎందుకండి వీళ్ళందరూ అక్కడ దాకా వెళ్ళారు? ఇంకా చెప్పాలంటే తిరుపూర్, సేలం పక్కన ఉండే తిరుపూర్ చాలా ఫేమస్ అండి దుస్తులకు. వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా బంగ్లాదేశ్లో ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకుంటారు? అక్కడ మీకు లేబర్ చాలా చవక, అంటే దీన్నే లేబర్ ప్రైసింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఒక వియత్నామో తాయివాన్ అన్నారనుకోండి, ఒక 50 రూపాయలు ఇస్తాము అంటే 10 గంటల సేపు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. భారత్లో మీరు 10 గంటల సేపు ఉద్యోగం చేయించుకోవాలంటే మినిమం టు మినిమం 1000 రూపాయలు అవుతుంది. అంటే ఆ ప్రైజింగ్ చూడండి తేడా. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి బంగ్లాదేశ్లో, మన మిత్రదేశం, సో అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదాము, అక్కడే మన టెక్స్టైల్ ఇండస్ట్రీని మనం నిర్వహిద్దాము, ఆ బట్టలను ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్స్ చేద్దాము, మనకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో మన ఫ్యాక్టరీలే ఎన్నో ఉన్నాయి. సో ఇందులో మీరు చూసారనుకోండి 219, ఇవాళ ఈ లేబర్ అంతా కూడా పెద్ద ఎత్తున స్ట్రైకులు చేస్తున్నారు. ఒక 86 ఫ్యాక్టరీస్ని ప్రభుత్వమే మూసివేసింది. ఎందుకంటే అక్కడ ఏమీ జరగడం లేదు. తక్కిన వాళ్ళందరూ కూడా ఏంటంటే భారీ స్థాయిలో వాళ్ళు ఇక స్ట్రైకులు చేయడము, లేబర్ హాలిడేస్ అని చెప్పేసి టోటల్గా మూసివేసి స్పెషల్ ఎకనామిక్ జోన్ టోటల్గా మూతపడిందండి. మన దేశానికి సంబంధించిన దిగ్గజ గార్మెంట్ ఫ్యాక్టరీలు కూడా మేము ఇమీడియట్గా భారత్కు వచ్చేస్తున్నాము. ఎందుకు? ఇక్కడ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ కుప్ప కూలిపోయిందని అనడానికి వాళ్ళ బ్యాంకింగ్ వ్యవస్థ అనండి, అలాగే మీకు ఈ గార్మెంట్ ఇండస్ట్రీ అనండి, పవర్ లేకపోవడం, ఇంకా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే వీళ్ళందరూ ఏం చేశారు? షేక్ హసీనా అపాయింట్ చేసిన ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరినీ తీసివేసి కొత్త వాళ్ళని నియమించారు. వాళ్ళేమంటున్నారు? 5,000 కోట్ల బంగ్లాదేశ్ కరెన్సీ మాకు ఇప్పించండి, మాకు క్యాష్ ఫ్లో లేదు, లిక్విడేషన్ అనేది లేదు, మనము చాలా పెద్ద సమస్యలో ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎప్పుడూ కూడా ఆధారపడినా, ఎప్పుడూ కూడా వీళ్ళు ఈ దేశము ఉంటే మాకు చాలు, వీళ్ళు మమ్మల్ని కాపాడతారు అని అనుకున్న మన భారత్కి వ్యతిరేకంగా యాంటీ ఇండియా స్టాండ్ అనేది తీసుకొని మహమ్మద్ జిన్నాకు వీళ్ళు విగ్రహాలు కట్టి పూజలు చేస్తూ ఉంటే ఈ బంగ్లాదేశ్ని ఎవడైనా కాపాడగలడా? మీకు టోటల్గా సర్వనాశనం అయిపోయే ఒక దేశముగా బంగ్లాదేశ్ ఇవాళ మారింది. వీళ్ళ మేధావులందరూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎటువంటి గ్రోత్ రేట్ అనేది మీరు బంగ్లాదేశ్లో చూడలేరు. ఇదైతే వాస్తవము. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.